ఈ వీడియో కేవలం పాస్టర్ల కోసం, అంటే దైవజనుల కోసం. చాలామంది పాస్టర్లు విశ్వాసుల చేతుల్లో మోసపోతున్నారు. ఎలా మోసపోతున్నారు, అసలుకి తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ముఖ్యంగా పాస్టర్లు సువార్త చేయడానికి ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో సువార్త ప్రకటించే క్రమంలో వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు. అయితే వెంటనే పాస్టర్లు ఈ సమస్యలు, బాధలు విని దేవుణ్ణి నమ్ముకో, ఇవి తీరిపోతాయి అని వాళ్ళకి సువార్త చెప్తున్నారు. వాళ్ళు ఆ విధంగా చర్చికి వచ్చి కూర్చుంటున్నారు. మీరు చేసే పని ఏంటి అంటే గురుగుల్ని తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెడుతున్నారు. అయితే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఈ సువార్తను మోసుకెళ్ళి వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే నా మాట అగ్ని వంటిది కదా, బండలను బద్దలు కొట్టి సుత్తె వంటిది కదా, లేకపోతే రెండంచులు గల ఖడ్గం కదా అని దేవుడు మనకి చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఈ వాక్యాన్ని చెప్పాలి. వాళ్ళ కోణంలో మనం ఎప్పుడైతే వాళ్ళ బాధలు విని ఇవి తీరుస్తాడని మనకు సువార్త చెప్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. కానీ వీళ్ళు నిలబడలేరు, వీళ్ళు గురుగులు అయిపోతారు. అంటే అవసరం కోసం వచ్చి ఇక జీవితంలో ఏ అవసరం వచ్చినా కానీ ఇక దాన్ని దేవుడి మీద వేస్తారు, పాస్టర్ మీద వేస్తారు. చూడండి, చాలామంది ఏదైనా కొంచెం తేడా జరిగితే వాళ్ళు అలుగుతూ ఉంటారు. లేదంటే వాళ్ళకి ఏదైనా జరగలేదు అనుకో, చర్చికి రావడం మానేస్తూ ఉంటారు. లేదంటే ఎవరైనా వచ్చి వేరే చర్చిలో ఇంకోటి జరుగుతుందంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఇవన్నీ ఏంటంటే గురుగులు. వాళ్ళ కోణంలో మన స్వార్థ చెప్పినప్పుడు వాళ్ళు ఇక్కడికి రారు. వచ్చినా కానీ వాళ్ళు ఇక్కడ స్థిరంగా ఉండలేరు, దేవుడి దగ్గరికి మాత్రం రాలేరు. అలాగే ఎప్పుడైతే మన సత్యవాక్యాన్ని మనం ఉన్నట్టు ప్రకటిస్తామో, వాళ్ళ పాప క్షమాపణ నిమిత్తం ప్రభు శిలువలో మరణించాడనే వార్త వాళ్ళ చెవిలో వేసి ఆ రక్షణ మార్గంలోకి వచ్చిన వాళ్ళే గోధుమలుగా నిలబడతారు. ఇక్కడ పాస్టర్లకు అన్యాయం జరుగుతుంది. పాస్టర్లు తొందరపాటు వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి పాస్టర్లు ఏం చేస్తారంటే, దైవజనులు మీరు ఏం చేస్తారు అంటే, విశ్వాసుల్ని మీరు తయారు చేసేటప్పుడు, శిష్యుల్ని మీరు తయారు చేసేటప్పుడు ఒకరు గుర్తుంచుకోండి. మీరు ప్రభు వాక్యాన్ని పట్టుకోండి. అంటే బాధలు చెప్తారు, అయ్యో పాపం అనండి. వీలైతే నీ దగ్గర డబ్బులుంటే వాళ్ళకి సహాయం చేసేయండి, వద్దని నేను అన్నాను. కానీ సువార్త మాత్రం మీరు చెప్పాల్సింది ఈ వాక్యాన్ని బట్టే. నీవు చేసిన పాపాల గురించి 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు శిలువలో మరణించాడు. ఆయన నమ్ముకుంటే నీ పాపాలు పోతాయి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ శిక్ష, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ బాధ అంతటి కారణం ఏంటంటే నీ అవివేకం, నీ తెలివి తక్కువతనం. అంటే నువ్వు శాపం కింద ఉన్నావు. దేవుడు పరలోకం నుంచి కింద పడుతున్నటువంటి దేవుడు కోపం కింద ఉన్నావు. ఒక్కసారి నీ పాపాలు ఒప్పుకొని నువ్వు ఏ తప్పులు చేసావో దేవుడు ముందు మోకరించి ఆయన క్షమాపణ అడుగు. ఆయన కోపం పరలోకం నుంచి నీ మీద పడడం ఆగిపోద్ది. నువ్వు ఆశీర్వదించబడతావు, నీ పాపాలు క్షమించబడతాయి. సువార్త చెప్పండి. అప్పుడు ఎవరైతే ప్రభువు వాడైతే దేవుడు మాటలు వింటాడు. ఎవరైతే దేవుడు సంబంధులు కాదో వాళ్ళు దేవుడి మాట వినరు, రారు. అయితే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. అలాగే ఆ విధంగా ముందుకెళ్ళాలి. లేదనుకోండి ఈ అవసరాలు పెట్టుకొని చర్చిలకు వస్తున్నారు. చూడండి, మీరు గమనించండి, చాలామంది 99% పాస్టర్లకి ఆరోగ్యాన్ని పాడవడానికి కారణం ఏంటంటే విశ్వాసులే. అంటే నేను అందరి విశ్వాసుల గురించి చెప్పట్లేదు. ఎవరైతే ప్రీ ప్లాన్డ్గా సుఖానికి అలవాటు పడిపోయి కష్టం నుంచి పారిపోయి ఈ దైవజనుడి మీద వేసేద్దాం, లేకపోతే వాళ్ళ అవసరాన్ని అందంగా మాటల్లో పెట్టుకొని మీకు అతి గౌరవం, అతి వినయం, అతి మర్యాద ఇచ్చి మిమ్మల్ని నాశనానికి నడపడం, అర్థమవుతుందా? ఉన్నటువంటి సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం, చర్చిలకి రాకపోవడం, దేవుడు వాక్యాన్ని వినకపోవడం, అంటే మీ కళ్ళ ముందే వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెడతా ఉంటారు. దీనివల్ల మీరు చాలా బాధపడుతూ ఉంటారు. కారణం ఏంటి? అయ్యో వీళ్ళ గురించి ఇన్ని రోజులు ప్రార్థన చేశానే, వీళ్ళ గురించి ఇంత పాకులాట పడ్డానే. ఇదంతా మన చేతిలో జరిగిన పొరపాటే. ఒకటి గుర్తుంచుకోండి, వాళ్ళ కోణాల్లో సువార్త ఎప్పుడు చెప్పొద్దు దయచేసి. దేవుడు వాక్యాన్ని పట్టుకొని జీవం కలిగిన వాక్యంలో ఉన్న సువార్త చెప్పండి. వాళ్ళకి నమ్మితే వస్తాడు, నమ్మకపోతే రాడు, అక్కడితో అయిపోద్ది. కానీ ఆ గురుగుని తీసుకొచ్చి ఏదో విధంగా చర్చిలో కూర్చోబెట్టుకుందామనే ఆలోచన ఉంటే అది ఫెయిల్యూర్ మిషనరీగా మిగిలిపోద్ది. రెండోది, పాస్టర్ల జీవితం అంత అందగారి జీవితం ఇంకోటి ఉండదు. వాళ్ళ గురించి రెండోది, ఇలాంటి వాళ్ళు అలుగుతూ ఉంటారు చర్చిల్లో. అలగటం అంటే ఏమైనా మీటింగ్స్ జరిగినప్పుడు, బర్త్డే ఫంక్షన్లు జరిగినప్పుడు అలగటం, గోల చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే అర్థం చేసుకోరు, పాస్టర్ని అర్థం చేసుకోరు. నేనేం చెప్తున్నానంటే, దైవజనుడిని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అంటే మన నిత్య జీవ మార్గంలో దేవుడు వాక్యాలను అందించడానికి, అంటే మన కాళ్ళకి టార్చ్ లైట్ వేయడానికి దైవజనుడిని ఇచ్చాడు. ఇప్పుడు దైవజనుడిని మనం బాధ పెడుతూ ఉంటే దైవజనుడు ఆ టార్చ్ లైట్ ఎలా పట్టుకుంటాడు? ఆ టార్చ్ లైట్ ఆరిపోతూ ఉండిద్ది. ఇప్పుడు నువ్వు ఎట్లా ముందుకు నడుస్తావు? అలాగ చీకట్లో నడుచుకుంటే గుంటలో పడిపోతావు. కాబట్టి దైవజనుడిని గౌరవించాలి మనం. దైవజనుడు చూపించేది, ఆయనకి లైట్కి ఛార్జింగ్ పెట్టాలి అంటే ఎలాగ మనం కొంచెం టైం ఇస్తాం, అలాగే ఆయన మైండ్ని కూడా ప్రశాంతంగా ఉంచి మనం దేవుడి వాక్యం కోసం ఎదురు చూడాలి.
ఇలా ఉండాలి విశ్వాసులు. కానీ ఈరోజు విశ్వాసుల్ని మనం తప్పుడు సువార్త అందించడం మూలాన మనమే పొడిపించుకుంటున్నాం. అంటే వాళ్ళని వాళ్ళ కోణంలో పిలుస్తున్నాం. వాళ్ళు ముందే చెప్తారు, మనకి హింటిస్తారు, నాకు ఈ బాధలు ఉన్నాయి, ఈ అప్పులు ఉన్నాయి, ఈ పోతే యేసుక్రీస్తు నమ్ముకుంటా అంటే లేదు. నీకేమైనా దారి హృదయం ఉంటే దైవజనుడా వాళ్ళకి డబ్బులు ఇవ్వు, సహాయం చేయి, అన్నీ చేయి. కానీ సువార్త ఇందు నిమిత్తం, క్రీస్తు నిమిత్తమే, వాళ్ళ పాపాల విషయంలో క్రీస్తు చనిపోయాడని మనస్ఫూర్తిగా ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు మందిరానికి వచ్చి వాళ్ళు సెటరేట్ చేయబడతారు, వాళ్ళు సరి చేయబడతారు వాక్యంతో. ఈ కోణంలో వెళ్తే దైవజనుడు అనేవాడికి లైఫ్ ఉండిద్ది. దైవజనుడు వాక్యాన్ని ఫ్రీగా ప్రకటించగలడు. వాళ్ళకి కట్టుదిట్టం ఉండదు. చాలామంది ఈరోజు సంఘాల్లో విశ్వాసుల చేతిలో బందీలు అయిపోయారు. అంటే విశ్వాసులు ఎటాడిస్తే అటు ఆడాలి. ఇక విశ్వాసులకి మోమాటంగా చెప్పాలి వాక్యం, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు అని ఖండితంగా దేవుడు ఆజ్ఞని చెప్పే స్వాతంత్ర్యం పోయింది చర్చిల్లో. అంటే ఒక పాస్టర్ బాధ నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక పాస్టర్ని ఒక చర్చ రన్ చేస్తున్నాను కాబట్టి చుట్టూ ఉండే వ్యక్తులు వాళ్ళ కోణంలో స్వార్థ చెప్పినప్పుడు జరిగేది ఏ అనర్థం జరుగుతుందని నేను చూశాను. ఒక వ్యక్తి నా కూతురికి పెళ్ళైతే యేసుక్రీస్తు నమ్ముకుంటాను అన్నాడు. ఇప్పుడు నేను ఆ వ్యక్తిని ఐదులరా దేవుడికి ప్రార్థించి అంటాను. సరే పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు గొడవ కొన్ని రోజులకి ఆ వ్యక్తి మానేశాడు, చర్చికి రావడం మానేశాడు. ఏంటంటే ఏం దేవుడు కాదంటున్నాడు. ఇప్పుడు ఆయన్ని ఏ మాట చెప్పి నేను కూర్చోబెట్టగలను ఇక్కడ? అదే మనం ఈ విషయాన్ని చెప్పుకోకుండా కేవలం ఈ వాక్యంలో యేసుక్రీస్తు నీ పాపాల కోసం చనిపోయాడు, ఈ ప్రపంచాన్ని చేసిన దేవుడు. ఈరోజు నువ్వు భ్రష్టత్వంలో బ్రతకడానికి, తెలివి తక్కువగా పాపంలో పదే పదే పడిపోవడానికి కారణం ఏంటి అంటే దేవుడు కోపం నీ మీద పడుతున్న పరలోకం నుంచి. నువ్వు దేవుడితో సంధి చేసుకో. ఇప్పుడు నువ్వు దేవుడితో సంధి చేసుకోవాలంటే నువ్వు మనిషివి, ఆయన దేవుడు, కుదరదు. ఇప్పుడు అటు దేవుడు అయి ఉండాలి, ఇటు మనిషి అయి ఉండాలి. ఆయన కుమారుడు భూమి మీదకి దేవుడు పంపించాడు, ఆయన్ని నమ్ముకో, ఆయన్ని పాపల కోసం చనిపోయాడు, నీకు బదులుగా ఆయన వెల చెల్లిస్తాడు, నీకు కొత్త జీవితం వచ్చింది, పాపం చేయకుండా బ్రతుకు. ఇది సువార్త. ఇది నచ్చి వచ్చినాడు దేవుడు వాడు. ఎందుకంటే ఎవడైతే దేవుడు మాట వినునో వాడు దేవుడు వాడు, ఎవరైతే దేవుడు మాట వినడో ఆ వ్యక్తి దేవుడు వాడు కాడు అని చాలా స్పష్టంగా చెప్తుంది. దైవజనుడా, నేను ఇది నీ మేలు కోరి చెప్తున్నాను. స్ట్రెస్ పెట్టుకో మాకు, వాక్యాన్ని చూడు, వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని గమనించు. వాళ్ళ కోణాల్లో ఒకవేళ నీకు బాధ అనిపిస్తే అవి పోతాయని చెప్పు మాకు. వీలైతే నీ ఆస్తి మొత్తం అమ్మేసి దానం చేసే. సువార్త మాత్రం ఇదే పడాలి, దీనికి నచ్చితే రావాలి. ఇప్పుడు ఆస్తి ఇచ్చేసాం కాబట్టి చర్చికి వచ్చి కూర్చోవాలనే రూల్ పెట్ట మాకు. అతను బాధల్లో ఉన్నాడు, క్రైస్తవుడుగా నీకు బాధ అనిపించింది, అతనికి సహాయం చేస్తావు, ఇది మనలో ఉన్న ఒక లక్షణం, అది మనం చేయాలి. అయితే ఈ సహాయమే సువార్తగా మరి చర్చికి వచ్చి కూర్చోవాలి అనేది మాత్రం ఆలోచించు మాకు. చర్చికి ఎందుకు వచ్చి కూర్చున్నావు అంటే ఆ వ్యక్తి నోట్లో ఉండాల్సిన సాక్ష్యం ఏంటి అంటే, నేను గతంలో పాపిని, ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్నాను, నా జీవితం మారింది. నేను గతంలో ఇలా వ్యభిచారం చేసేవాడిని, యేసుక్రీస్తు నమ్ముకున్నాను, నా జీవితం మారింది. ఇప్పుడు నేను పరిశుద్ధంగా ప్రభు మార్గంలో బతుకుతున్నాను, దేవుడికి మహిమ కలుగును గాక. ఇది జీవితం, ఇది సాక్ష్యం. అందుకే మన ఈ మధ్య ఒక ఆయన చనిపోయారు, చాలా పెద్ద బాక్సింగ్ ఫెలోషిప్లో ఉంటారు ఆ అంకుల్. ఆయన చాలా మంచి పాట రాశారు. ఆయన నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, ప్రభు యేసునంగీకరించి చింతించేదా వేళ అని చాలా చక్కగా పాట రాశారు. అలాగే మన సాక్ష్యం మనం కాపాడుకుందాం. మనం ముందు ఏ గురుగులో ఏది గోధుమలో గుర్తుపడతాం. అయితే వాటిని గుర్తుపట్టి సపరేట్ చేసేది కేవలం దేవుడు వాక్యమే. వాక్యాన్ని గౌరవిద్దాం, వాక్యాన్ని ప్రకటిద్దాం. అందరికీ యేసుక్రీస్తుని మన వందనాలు. దేవుడి చేత మళ్ళీ కలుసుకుందాం.